అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో బోనాల పండుగను ఎలా చేసుకున్నానో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను అనమాట. బోనాల పండుగ సందర్భంగా ముందుగానే లేచి మా ఇంటిని అంతా క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గులతో అలంకరించుకొని ఇంటి దర్వాజులకైతే మంచిగా మామిడాకు, వేపాకు, బంతిపూలతో మంచిగా డెకరేట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇంట్లో పూజ చేశాను. ఇంట్లో పూజ చేసిన తర్వాత అమ్మవారికి అంటే బోనం చేయడానికి ఏమేం కావాలో అవి రెడీ పెట్టుకుంటున్నాను అన్నమాట. నైవేద్యం చేశాను, అంటే బెల్లం, పాలు అలా నైవేద్యం చేసుకున్నాము. ఇక్కడ సిటీలో అంటే హైదరాబాద్లో బోనాలు అనేది చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇక్కడ ఇంట్లో అంటే నాన్ వెజ్ ఉన్నా కానీ బోనం ఎక్కిస్తారు. ఈవినింగ్ అట్లా అన్నం తినేసి అయినా సరే బోనం ఎక్కిస్తారు. కానీ నేను మాత్రం ఎలా అంటే ఫాస్టింగ్తోనే అమ్మవారికి బోనం ఎక్కించిన తర్వాత మా ఇంట్లోకి నాన్ వెజ్ అనేది వంట స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో మేము చాలా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి అయితే బోనం ఎక్కిస్తామన్నమాట. ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసినాం కదా, పూజ తర్వాత అమ్మవారి బోనాన్ని తీసుకొని బయలుదేరాం. బోనం తీసుకెళ్తున్న సమయంలో మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఎంజాయ్గా బోనం తీసుకెళ్తున్నాం. మా కుటుంబ సభ్యులతో అంటే మా అక్క, చెల్లి ఇంట్లో ఉన్నారు. ఓన్లీ పిల్లలు, మా బావ, మా హస్బెండ్, పిల్లలతో కలిసి మేము గుడికి వెళ్తున్నాము. ఈరోజు అయితే మేము వెళ్ళిన టైంలో అంత రష్ అయితే లేదనమాట గుడిలో. సో వెళ్ళిన ఒక 10 మినిట్స్కి అయితే మాకు దర్శనం అయ్యింది. అక్కడ వీడియో తీసుకోలేకపోయినాం, చాలా రష్ ఉంటుంది కదా. సో నైవేద్యం పెట్టే వీడియో అయితే తీయలేదు. నైవేద్యం అయితే పెట్టాము. పెట్టిన తర్వాత బయటకు వచ్చేసి గుడి దగ్గరనే ఇట్లా ఫోటోలు అయితే దిగాము. ఫోటోలు దిగిన తర్వాత గుడి మాకు చాలా దగ్గరలోనే ఉంటుందండి, ఒక 500 మీటర్స్ అంతే అన్నమాట. తర్వాత మంచిగా మొక్కుకున్నాము అమ్మవారికి. మా కుటుంబం బాగుండాలి, అందరు బాగుండాలి అనేసి అయితే మొక్కుకున్నాము. ఈ సంవత్సరం అయితే ఇలా మా పిల్లలతోటి చాలా సింపుల్గా బోనాల పండుగ అయిపోయింది. ప్రతి సంవత్సరం అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.